సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే హాలీవుడ్ సినిమాలో ఆ గ్రాఫిక్స్ మాయాజాలం వీక్షకుల్ని కుర్చీలకి పరిమితం చేస్తాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల కోసం వస్తున్నాయి. అలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా నెట్ఫ్లిక్స్లోకి రాబోతుంది. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 2016లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. దీనికి విదేశాలతో పాటు భారతీయ ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది. దీని తర్వాత ఈ సిరీస్ మరో 2 సీజన్లు 2017, 2019లో విడుదలై మంచి విజయం అందుకుంది. స్ట్రేంజర్ థింగ్స్ కథ నెక్స్ట్ సీజన్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక స్ట్రేంజర్ థింగ్స్ దాని కథలు, ప్రత్యేక పాత్రలు, నాస్టాల్జిక్ టోన్, హర్రర్, మిస్టరీ ప్రేక్షకులకి థ్రిల్లింగ్స్ కి గురి చేస్తూ ఉంటాయి. 2022లో 4వ సీజన్ భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడు మేకర్స్ సైన్స్ ఫిక్షన్ 5వ చివరి సీజన్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఈ సిరీస్ ను భారతీయ ప్రేక్షకులు ఎప్పుడు చూడగలుగుతారో డఫర్ బ్రదర్స్ వెల్లడించారు. డఫర్ బ్రదర్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5ను అధికారికంగా ధృవీకరించారు. ఇది హర్రర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ చివరి సీజన్ అని, దీనితో హాకిన్స్ కథ ముగుస్తుందని వారు తెలిపారు. స్ట్రేంజర్ థింగ్స్ అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతుందని కూడా చెప్పారు. గత ఏడాది ఈ సీజన్ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు అధికారికంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో కూడా ఉంది. అయితే డఫర్ బ్రదర్స్ గత సీజన్ ఉత్కంఠభరితంగా ఉంది. సీజన్ 5 దానిని మించి ఉంటుందని డఫర్ బ్రదర్స్ తెలిపారు. అప్డేట్ డౌన్ చరిత్రను, హాకిన్స్తో దాని సంబంధాలను ఈ సీజన్లో చెప్పబోతున్నారు. ప్రేక్షకులు కొన్నేళ్లుగా ఇష్టపడే పాత్రల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కొత్త సీజన్ 1987లో ప్రారంభమవుతుంది. అభిమానులు కొత్త పాత్రలను చూస్తారు. వారిలో నెల్ ఫిషర్, జేక్ కాన్విల్లీ, అలాగే అలెక్స్ బ్రూక్స్ కూడా ఉన్నారు. ది టర్మినేటర్తో పాపులర్ అయిన లిండా హామిల్టన్ కూడా ఇందులో నటించారు.